ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గాయం ఏదైనా ఉందా? అది చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడి చేసుకున్నదా, లేక ఎవరైనా విసిరిన రాయితో తగిలినదా? కాదండి, మనలో చాలా మందికి ఇప్పటికీ గుర్తుండిపోయిన గాయం ఏంటో తెలుసా? ఎప్పుడో ఎక్కడో ఎవరో అన్న ఒక చిన్న మాటతో అయిన గాయం. ఎందుకంటే శరీరంపై పడిన గాయాలు కాలంతో పాటు మానిపోతాయి, వాటి తాలూకు మచ్చలు కూడా మాయమైపోతాయి. కానీ హృదయంపై పడిన కొన్ని మాటలు మాత్రం జీవితాంతం పచ్చబొట్టులా గుర్తుండిపోతాయి. పరిశుద్ధమైన గ్రంథంలో సామెతలు 18:21లో ఒక అద్భుతమైన మాట ఉంది. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మన మాటలు ఒకరిని ఆకాశానికి ఎత్తగలవు, అదే మాటలు ఒకరిని పాతాళానికి కూడా తొక్కేయగలవు. దీనికి సంబంధించి మీకు చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక 14 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. కోపంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎదుటి వారిని బాగా బాధ పెట్టేవాడు. ఒకరోజు అతని తండ్రి ఒక సుత్తిని కొన్ని ఇనుప మేకును ఇచ్చి, బాబు, నీకు కోపం వచ్చినప్పుడల్లా మన ఇంటి వెనుక ఉన్న చెక్క గోడకు ఒక్కొక్క మేకు కొట్టు అని చెప్పాడు. మొదటి రోజు ఆ అబ్బాయి కోపంలో 30 పైగా మేకులు కొట్టాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మేకులు కొట్టడం కంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులువు అని గ్రహించాడు. మెల్లగా మేకుల సంఖ్య తగ్గింది. ఒకరోజు అతనికి అసలు కోపమే రాలేదు. ఆ విషయాన్ని తండ్రికి చెబితే తండ్రి నవ్వుతూ ఇలా అన్నాడు, చాలా మంచిది బాబు, ఇప్పుడు నీకు కోపం రాని ప్రతిరోజు ఆ గోడ మీద నుండి ఒక్కొక్క మేకుని తీసే అన్నాడు. కొన్ని రోజులకి ఆ అబ్బాయి గోడలోని మేకులన్నీ తీసేశాడు. తండ్రి అతన్ని ఆ గోడ దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నాడు, చూసావా బాబు, మేకులైతే తీసేశావు, కానీ ఆ గోడకు పడిన రంధ్రాలను చూడు. ఆ గోడ మునుపటిలా ఉందా? లేదు కదా. అలాగే నువ్వు కోపంలో అన్న మాటలు కూడా ఎదుటి వారి మనసులో ఇలాంటి రంధ్రాలనే చేస్తాయి. నువ్వు తర్వాత సారీ చెప్పినా ఆ మాటను వెనక్కి తీసుకున్నా ఆ గాయం తాలూకు మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది. నిజమే కదండి, మన మాటలకు అంతటి శక్తి ఉంది. నువ్వు చేయగలవు, నీకు ఆ సత్తా ఉంది అనే ఒక పాజిటివ్ మాట ఓడిపోయి నిరాశలో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదు, అతనికి కొత్త ఊపిరి పోయగలదు. అదే సమయంలో నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల ఏం కాదు అనే ఒక నెగిటివ్ మాట ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, అతని భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేయగలదు. భౌతికమైన ఆయుధాల కంటే మాట అనే ఆయుధం చాలా ప్రమాదకరమైనది. అందుకే మనం మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించాలి. మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. మనం మాట్లాడేది నిజమా లేక అబద్ధ పుకారా అని. అలాగే ఈ సమయంలో ఈ మాట మాట్లాడడం అంత అవసరమా? మూడవది, ఇది ప్రేమతో చెప్పబడుతున్నదా? ఎదుటి వారిని కించపరచడానికి చెప్తున్నామా లేక వారి బాగు కోసం ప్రేమతో చెప్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నుండి మనందరం ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఈరోజు మీరు ఎవరిని కలిసినా వారిని నిరాశ నింపేలా కాకుండా వారి కొండంత ఆశను, ధైర్యాన్ని ఇచ్చే మాటలా మాట్లాడండి. ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే చిన్న మాట ఎదుటి వారి జీవితంపై మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి, నొప్పించే 100 మాటల కంటే ఓదార్చే ఒక్క మాట చాలు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.